చంద్రగిరి మండల కేంద్రమైన పేద మధ్యతరగతి గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గతంలో లాగానే యథాతథంగా కొనసాగించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి చంద్రగిరి మండలం కోనేరు వద్ద ఉపాధి హామీ పనులను పరిశీలించి వారి సమస్యలపై మాట్లాడటం జరిగింది. 2014 సంవత్సరంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా చేస్తున్నారని, చివరిగా ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును మార్పు చేసి గాంధీని చంపిన గాడ్సే వారసులను, కాషాయ శక్తులను సంతృప్తి పరచడానికి ఈ పథకాన్ని మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఈ మార్పుల వలన పేదలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జిరాంజీ పేరును మార్పు చేసి మహాత్మా గాంధీ పేరును పొందుపరచాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాలు తప్పవన్నారు. అందుకోసమే ఫిబ్రవరి 2వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు అందరూ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఆధ్వర్యంలో మండల హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2004లో కాంగ్రెస్ వామపక్ష పార్టీల అధికారం ఉండేటప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రితో కొట్లాడి దాదాపు 2006 వరకు 2 సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం రావాలి, దేశంలో ఉండేటువంటి పేదలకు పని కల్పించాలని చెప్పేసి ఆనాడు వామపక్ష పార్టీలు పార్లమెంట్లో కొట్లాడడం జరిగింది. దాంతో 2006లో ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈరోజు 2006 నుండి ఈరోజు 2025 వరకు అంటే దాదాపు 21 సంవత్సరం పాటు ఈ ఉపాధి హామీ పథకం ద్వారాగా దేశంలో 1500 కోట్ల మంది ఇవాళ మహిళలు దీనిపైన ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా పురుషులు 10 కోట్ల మంది పైబడి ఈ ఉపాధి హామీ పథకం పైన ఆధారపడి ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు వివిధ 100 రోజుల పని పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేటువంటి నినాదంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఆ పథకానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం జీరాంజీ అనే పథకం, మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరాంజీ అనేటువంటి పథకాన్ని ఇవాళ ఉపాధి హామీ పథకం అని చెప్తా ఉన్నారు. దీన్ని ఏమంటే జీరాంజీ అని పెట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రగానే ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ గతంలో కూడా ఉచిత గ్యాస్ అని చెప్పాడు. మీరు నెల 1000 రూపాయలు కట్టి తీసుకోండి, నేను మళ్ళా మీకు రీఫండ్ చేస్తానని అన్నాడు. ఈరోజు ఉచిత గ్యాస్ ఎక్కడా లేదు. 19 రూపాయల 50 పైసలు ఒక్క సిలిండర్ పడతా ఉంది. రేపు ఈ ఉపాధి హామీ పథకం కూడా అదే పద్ధతిలో రద్దు చేయబోతారని చెప్పేసి మేము వామపక్ష సిపిఐగా చెప్తా ఉన్నాం, వ్యవసాయ కార్మిక సంఘంగా చెప్తా ఉన్నాం. ఇది ఏమని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకం ద్వారాగా అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ అవకతవకలు దాని వలన మేము జీరాంజీ పథకం పెట్టినామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈవేళ జీరాంజీ అనేటువంటి పేరు పెడితే అవకతవకలు జరగవా? ఈవేళ మీ కంట్రోల్లో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు దాన్ని అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది.